Shalom everyone, I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 4వ పర్ష వయేరా అనగా మరియు ఆయన ప్రత్యక్షమాయను అని అర్థం. ఇది సెఫర్ తోరాలో 4వ పర్ష మరియు సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండంలో 4వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా బెరెషిత్ ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనం నుండి 34వ వచనం వరకు. ఈ 6వ అలియాలో ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు మరియు అతని సైన్యాధిపతి ఫీకోలు అబ్రహాం చేసే ప్రతి పనిలో ఎలోహిం అతనితో ఉన్నాడని గుర్తిస్తారు. వారు శాంతి నిబంధన కోసం అడుగుతారు. అబ్రహాం అంగీకరిస్తాడు, కానీ ముందుగా తన సేవకులు తవ్విన బావిని అబీమెలెకు సేవకులు ఆక్రమించిన సమస్యను ప్రస్తావిస్తాడు. అబీమెలెకు దాని గురించి తెలియదని చెప్తాడు. అబ్రహాం 7 ఆడగొర్రె పిల్లలను ప్రత్యేకించి బావి తాను తవ్వానని సాక్ష్యంగా ఇస్తాడు. ఆ స్థలం బెయేర్షెబా, ప్రమాణం యొక్క బావి అని పేరు పెట్టబడుతుంది. నిబంధన ప్రమాణం చేయబడుతుంది. ఫిలిష్తీయులు వెళ్ళిపోతారు మరియు అబ్రహాం బెయేర్షెబాలో ఒక తమరిస్కు చెట్టు నాటి శాశ్వత ఎలోహిమైన యావే నామాన్ని ప్రకటిస్తాడు. అతడు ఫిలిష్తీయుల దేశంలో అనేక రోజులు నివసిస్తాడు. ఈ భాగం అబ్రహాం యొక్క సత్యసంధతను, శాంతియుత సంబంధాల స్థాపనను మరియు శాశ్వతుడైన అదోనాయిను ఆరాధించడాన్ని నొక్కి చెబుతుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.